అందరికీ నమస్కారం. 3BHK థ్యాంక్స్ మీట్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం. సో థ్యాంక్స్ మీట్ అన్నారు, మీరందరూ ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్పడానికి వచ్చారు. కానీ ఆడియన్స్ అందరి తరపున నేను మీకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను, ఇంత మంచి సినిమా మా అందరికీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ ద హోల్ టీమ్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్. సో ఇవాళ మన 3BHK థ్యాంక్స్ మీట్ని యాక్చువల్గా స్టార్ట్ చేసే ముందు ఐ థింక్ సిద్ధార్థ్ గారు వాంట్స్ టు సే సంథింగ్. సో నేను మైక్ ఆయనకి హ్యాండ్ ఓవర్ చేద్దాం అనుకుంటున్నాను. వెల్కమింగ్ హిమ్ ఆన్ స్టేజ్. ఎస్, అందరికీ నమస్కారం. ఈ థ్యాంక్స్ మీట్ స్టార్ట్ చేసే ముందు we just wanted to share our deepest condolences and respects. శివశక్తి దత్తా గారు passed away, the great writer, lyricist. ఆయన we know him as కీరవాణి గారు's father, కానీ he is a legend to his own right. ఆయన గురించి తెలిసిన వ్యక్తులు, he lived a rich and illustrious life and he has given us a lot to think about and to remember, and he will always be immortal in our hearts. And Kirwani garuki and family ki our deepest condolences, and we'd like a minute silence from all of you as a mark of respect for Shivashakti Datta garu. Thank you. Soul rest in peace. Om Shanti Sadgati. Thank you. థ్యాంక్ యూ సిద్ధార్థ్ గారు. ఎస్, ఓకే. సో మరొక్కసారి 3BHK థ్యాంక్స్ మీట్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం. సో దేవయాని మ్యామ్, హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. సిద్ధార్థ్ గారు, అఫ్ కోర్స్ చైత్ర, శ్రీ గణేష్ గారు, అరుణ్ విశ్వ గారు, ద ప్రొడ్యూసర్, అందరికీ కూడా హార్టియెస్ట్ వెల్కమ్. అండ్ మీరు మ్యూజిక్ డైరెక్టర్ అమృత్ గారు, దేవా గారు, ఎస్ ఎవ్రీబడి. సో దేవయాని మ్యామ్, మీరందరూ ఫ్యామిలీతో సహా వాసుదేవ్ కుటుంబం మమ్మల్ని గృహప్రవేశానికి పిలిచారు. మేమందరం టికెట్ డబ్బులు అనే ఒక గిఫ్ట్ పట్టుకుని గృహప్రవేశానికి వచ్చాము. మీరందరూ హోప్ అండ్ హ్యాపీనెస్ అనే ఒక రిటర్న్ గిఫ్ట్ని మాకు ఇచ్చారు. నిజంగా సినిమా చూసిన తర్వాత మమ్మల్ని మేమే అక్కడ చూసుకుంటున్నాం, మా ఇంట్లో జరిగే విషయాలే అక్కడ జరుగుతున్నాయి అన్న ఫీలింగ్. అండ్ నేను ఎప్పుడూ చూడని ఒక విషయం ఈసారి 3BHK సినిమాని చూస్తున్నప్పుడు మాత్రమే అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఆడియన్స్ ప్రతి సీన్కి ప్రతి డైలాగ్కి రియాక్ట్ అవుతున్నారు. అంటే మామూలుగా ఓన్లీ కామెడీ ఫిల్మ్స్కి ఆడియన్స్ ఎక్కువగా నవ్వడము, ఆ సౌండ్ అనేది వినిపిస్తుంది, కానీ ఒక ఎమోషనల్ ఫిల్మ్కి, ఒక రియలిస్టిక్ ఫిల్మ్కి అది రాదు. ఐఎమ్ సీరియస్లీ సర్ప్రైజ్డ్ టు సీ ఆడియన్స్. శరత్ కుమార్ గారు వచ్చి టాలీ ఎగ్జామ్ పాస్ అయ్యాను అని చెప్పినప్పుడు, తనకి పాస్ అనేది వచ్చినప్పుడు, మీకు జాబ్ వచ్చినప్పుడు, ఎవ్రీబడి ఆర్ చీరింగ్ ఇన్ థియేటర్స్, అరుస్తున్నారు, కేరింతలు కొడుతున్నారు. అండ్ మీకు ఏదైనా బాధ, ఫెయిల్ అనేది వస్తే ఓ అనే సౌండ్ వస్తుంది. అసలు థియేటర్లో ఇంత రియాక్షన్ ప్రతి సీన్కి ప్రతి డైలాగ్కి చూడడం, దిస్ ఈజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఇలాంటిది నేను చూస్తున్నాను. సో నిజంగా ప్రతి పాత్రని మేము ఎంత రిలేట్ చేసుకున్నామో, ప్రతి సీన్ని మేము ఇది క్యారెక్టర్ సీన్ అని చెప్పడం కంటే ఇది లైఫ్ అని చెప్పాలి డెఫినెట్గా. సో సిద్ధార్థ్ గారు, అసలు మిమ్మల్ని యాక్టర్గా ఇన్ని ఇయర్స్గా చూస్తూనే ఉన్నాం, కానీ యూ నెవర్ ఫెయిల్ టు సర్ప్రైజ్ అస్.
అసలు ఆ టీనేజ్ బాయ్ దగ్గర నుంచి ఆ గ్రే హెయిర్ వచ్చిన 40s వరకు కూడా ద వే యూ హ్యావ్ పర్ఫార్మ్డ్ అనేది ఇట్స్ ఎక్సెప్షనల్. ఇంక్లూడింగ్ మీరు వాయిస్‌లో తీసుకొచ్చిన డిఫరెన్స్ దగ్గర నుంచి టీనేజ్ వాయిస్ అండ్ 40స్‌లో ఉన్న వాయిస్ వరకు మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది ఎంత ఎఫర్ట్ పెట్టారు క్యారెక్టర్‌కి అనేది. హ్యాట్స్ ఆఫ్ టు యూ సిద్ధార్థ్ గారు నిజంగా. అండ్ దేవయాని మ్యామ్ ద పిల్లర్ ఆఫ్ ద ఫ్యామిలీగా ఆవిడ ఒక్క ఎక్స్‌ప్రెషన్ చాలు తెలుసా? ఓకే. కానియండి. దట్ స్పీక్స్ ఎ లాట్ ఫర్ దేవయాని గారు శాంతిస్ క్యారెక్టర్. మ్యామ్ మీరు కాబట్టే అంత చిన్న చిన్న ఎక్స్‌ప్రెషన్స్‌తో అంత ఎమోషన్‌ని కన్వే చేయగలిగారు. హార్టీ కంగ్రాచ్యులేషన్స్ టు యూ వన్స్ అగైన్. అండ్ మా చైత్ర అయితే కనిపించిన ప్రతిసారి మ్యాగ్నెట్ లాగా తన వైపే తిప్పేసుకుంది తెలుసా మొత్తం స్క్రీన్. సో చైత్ర ఫెంటాబులస్ జాబ్. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్‌లో మీరు రీఎంట్రీ ఇచ్చాక ఉండే ఎమోషన్స్ మామూలుగా లేదబ్బా. సీరియస్లీ అమేజింగ్ జాబ్. సో యెస్, ఇంకా ఒక్కొక్కళ్ళ గురించి చెప్తే నేను ఏదో రివ్యూ చెప్పినట్టు ఉంటుందేమో, బట్ దిస్ ఇస్ మై ఎక్సైట్మెంట్ ఇన్‌ఫ్యాక్ట్. కానీ వీటన్నిటిని కూడా ఇంత మనం డీప్‌గా ఇన్ని ఎమోషన్స్ గురించి మాట్లాడుకుంటున్నామంటే ఇంత చిన్న వయసులో అంత కథని అన్ని ఎమోషన్స్‌ని ఎలా రాశారు శ్రీ గణేష్ గారు అని మాత్రం అనిపించింది నిజంగా. వండర్ఫుల్ జాబ్ శ్రీ గణేష్ గారు. హార్టీ కంగ్రాచ్యులేషన్స్. లుకింగ్ ఫార్వర్డ్ టు మెనీ మోర్ వండర్ఫుల్ ఫిల్మ్స్ ఫ్రమ్ యూ ఇన్ తెలుగు యాజ్ వెల్. సో యెస్, మరి ఇంత మంచి కథని నమ్మి తీసుకొచ్చిన అరుణ్ విశ్వ గారు ఈజ్ ఆల్సో హియర్. సో వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఇంకా ఆలస్యం చేయకుండా టీమ్ని స్టేజ్ పైకి పిలుద్దాము. నా మాటలు ఇంకా వస్తూనే ఉంటాయి బోల్డ్. అండ్ అమృత్ గారు మ్యూజిక్ అయితే అసలు సినిమాలోని బోల్డ్ అన్ని విషయాల్ని, ఇమోషన్స్ని ఆయన మ్యూజిక్ ద్వారా చాలా ఈజీగా కన్వే చేశారు, కమ్యూనికేట్ చేశారు ఆడియన్స్తో అని చెప్పాలి. దట్ ఈస్ ద అమేజింగ్ జాబ్ అమృత్ గారు. సో ఎస్, మరి ఆలస్యం చేయకుండా టీమ్కి వెల్కమ్ చెప్పేద్దాము. ఐ థింక్ ముందుగా ప్రొడ్యూసర్ ఉంటే స్టేజ్ పైన ధైర్యంగా ఉంటుంది కదా. సో అరుణ్ విశ్వ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. చాలామంది యంగ్స్టర్స్ కలిసి ఇంత మంచి సినిమాని చేయడం అనేది వాట్ అన్ అమేజింగ్ థింగ్ టు సీ, టు విట్నెస్. ఎస్, సో నౌ రిక్వెస్టింగ్ దేవా గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ పోర్షన్స్లో వచ్చే ర్యాప్ మనకి అందించినటువంటి దేవా గారు ఈజ్ హియర్. అండ్ ఆల్సో రిక్వెస్టింగ్ అవర్ మ్యూజిక్ డైరెక్టర్ అమృత్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. And yes, Sri Ganesh Garu, the director of this film, to please welcome onto the stage with a big round of applause. And yeah, చైత్రకి ఇప్పుడు స్టేజ్ పైకి వెల్కమ్ చెప్పేద్దాము. సో సప్తసాగర దాచేల్లో సైడ్ బిలో చూసాము, కానీ ఈసారి మాత్రం ఇంకొక సైడ్ చూసాము. అండ్ నౌ రిక్వెస్టింగ్ దేవయాని మ్యామ్ టు ప్లీజ్ జాయిన్ us onto the stage. సో మనందరికీ ఫర్ ఎవర్ ఫేవరెట్గా నిలిచిపోయే దేవయాని మ్యామ్ is on stage for you all. And now requesting the fantastic and fantabulous actor Siddharth Garu onto the stage. సో ప్రభుగా పాత్రలో జీవించేసినటువంటి సిద్ధార్థ్ గారు కూడా జాయిన్ అయిపోయారు కాబట్టి ఇంక ఇప్పుడు ఒక్క ఫోటో ఆప్ ఫర్ ద మీడియాకి వెళ్ళిపోదాము.
వాసుదేవ్ అండ్ ఫ్యామిలీ అనే బోర్డు. ఓ ఓకే. థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, ఒక మంచి ఎనర్జెటిక్ స్పీచ్తో స్టార్ట్ చేద్దాం. దేవా గారికి ఇచ్చేస్తే మంచి ఎనర్జీ స్టార్ట్ చేస్తారని నమ్మకంతో. ఎస్. హలో అందరూ, ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నా. బాగానే ఉండాలి, వేరే ఆప్షన్ లేదు. బాగాలేకపోయినా బాగుండడానికి ట్రై చేయాలి. అలా ట్రై చేస్తూ చేస్తూ నేను ఇప్పుడు మీ అందరి ముందు ఇక్కడ స్టేజ్ పైన నుంచున్నాను. ఈ స్టేజ్ పైనకి రావడానికి కారణమైన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది నా ఫస్ట్ మూవీ, 3BHK, ఇంత రిలేటబుల్ మూవీ. చాలా సంతోషంగా ఉంది. సపోర్ట్ చేసినందుకు అండ్ దాంట్లో ఆగిపోను నేను అని నేను రాసి ర్యాప్ చేసిన సాంగ్ కి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అమృత్ రామ్నాథ్ బ్రో, ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. అండ్ ఇంత పెద్ద స్టేజ్ నాకు ఇచ్చినందుకు శాంతి టాకీస్ అరుణ్ విశ్వ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సిద్ధార్థ్ అన్న, మీ సాంగ్స్ నేను ఓయ్ మూవీ అసలు నాకు బ్రేకప్ అంటే ఏంటో తెలియనప్పటి నుంచి నన్ను వదిలి చూపు వెళ్ళిపోతున్నా, కన్ను వదిలి చూపు వెళ్ళిపోతున్నా అని ఆ సాంగ్ వినుకుంటూ ఇప్పుడు నన్ను రమ్మంటుంది గెలుపు అనుకుంటూ సాంగ్ రాశాను. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మూవీలో చంద్రబోస్ గారి పక్కకి నా పేరు చూసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. లవ్ యూ అన్న, చంద్రబోస్ అన్న, మీరు ఎక్కడున్నా చూస్తే ఒకసారి చూడండి అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. కంగ్రాచులేషన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను రాసిన ఆగిపోను నేను అనే సాంగ్ నుంచి ఇప్పుడు కలలు కంటున్నా, కలల కోసం పరిగెడుతున్న ప్రతి ఒక్కరి కోసం నేను రాసిన సాంగ్. కడుపు కోసం విద్యలెన్నో నేర్చా, అడుగు అడుగు లెక్క పెట్టి నడిచా, లోకమంతా నన్ను చూసి నవ్వితే ఆగలేను నేను దేవబచ్చా. ఆపేస్తే మీరు నేనాకుంటానా, దాగుడు మూతల దాక్కుంటానా, నువ్వు ఎప్పుడు కలవని తారల మధ్యన గల్లెగరేసి నే కూర్చుంటాను, నువ్వు చూస్తూ ఉండు, నువ్వు ఏమైనా చెయ్యొచ్చు చేస్తూ ఉండు, పంజరం తెంచి నువ్వు గద్దల ఎగరగా నీతల రాతను రాస్తూ ఉండు, కష్టం సుఖం ఉండవు నిరంతరం, ప్రతి క్షణం ప్రశ్నించే నీ జనం, ప్రతిజ్ఞ నాతో నేను గెలవడం, నా జాతకంలో లేదు ఆగడం, ఆగిపోను నేనాగిపోను చిన్న, ఆ దేవుడు అడ్డుకున్నా, నా శ్వాస లాగుతున్నా, ఆగిపోను నేనాగిపోను చిన్న, ఆ దేవుడు అడ్డుకున్నా, నా శ్వాస లాగుతున్నా, నన్ను రమ్మంటుంది గెలుపు, ఇక నా ముందుంది వెలుగు, దేవా నేను ఆగిపోను, మీరు ఆగిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వావ్, దట్స్ అన్ అమేజింగ్ ర్యాప్. అసలు ఎంత ఇన్స్పైరింగ్, ఎంత హోప్ ఇస్తుంది ఈ ర్యాప్లోని ప్రతి మాట. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ ర్యాప్లోని ప్రతి పదం ఇప్పుడు సినిమా చూసిన వాళ్ళకి ఆ ప్రభు క్యారెక్టర్ అలా కళ్ళ ముందు వస్తుంది అనమాట, ద జర్నీ ఆఫ్ ప్రభు అనేది. సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్ దేవా గారు ఫర్ దిస్ అమేజింగ్ ర్యాప్. అండ్ నౌ రిక్వెస్టింగ్ అరుణ్ విశ్వ గారు, ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, విల్ స్పీక్ నౌ. అందరికీ నమస్కారం. ఇది థ్యాంక్స్ మీటే, సక్సెస్ మీట్ కాదు. సక్సెస్ మీట్ మళ్ళీ ఒక 2 వీక్స్ తర్వాత పెట్టుకున్నామని అనుకున్నాను. సో ఈరోజు ఇది 5th డే మూవీ రిలీజ్ అయిన తర్వాత. సో అక్కడ ఇది 5th డే మూవీ రిలీజ్ అయిన తర్వాత, ఇది 5th డే. సో ఇప్పుడు అక్కడ రెస్పాన్స్ చాలా బాగా ఉంది. ఇక్కడ కూడా స్లోగా స్టార్ట్ చేసినా కూడా ఇప్పుడు పికప్ అవుతుంది మెల్లగా. సో సాటర్డే సండే వాస్ మచ్ బెటర్. సో whoever saw the film, they are liking it. Like 90% of them, they are liking it. They are speaking good things about the film, and అందరికీ ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారు అందరూ. సో నెగటివ్ పాయింట్స్ కూడా అందరూ టీంలో అందరూ చూసి నెక్స్ట్ ఫిల్మ్లో ఎలా కరెక్ట్ చేసి మన ముందరికి ఇంకా మంచి లైక్ మచ్ బెటర్ ఫిల్మ్గా ఇంకా ఎలా తీయాలి అని నెక్స్ట్ టైం విల్ కమ్ విత్ 2 times better film also. Like but this film, whatever response we are getting is like overwhelming. The amount of love people are showing is like unbelievable. So like we're getting like the messages, like very very touching. So most of them, as Siddharth said in the press meet or other events also, like everyone is saying that it's their story. So I'm feeling honored and like
feeling very, very happy to produce this film and to deliver such product. Thank you so much, Sri Ganesh, for giving us this gem. I know, like, whatever the collection is, whatever it is, as a producer, I'm happy for producing this film. Money-wise, monetary-wise also, I'm very, very happy. I want to tell this to Siddharth sir also. And I could see that the trend is, like, increasing, like, improving every day. Even in Book My Show, it's trending. Since the day of the release, it's still trending. I know it's such a big thing nowadays. People are, like, a lot of people saying that people are not coming to theater. It shows that, you know, if the content is good and if you could connect with the family audience, they will definitely come to theaters. That's what we have been seeing in Tamil Nadu also. We saw, like, so many family people. They were, like, coming and wishing us. They were, like, we could see that happy tears in their eyes as well. I hope the same thing will happen in Telugu also. I've been receiving a lot of messages, like me, Siddharth, and everyone. We are getting a lot of messages from here and viewers and everywhere from Telugu audience. Like, a lot of Siddharth sir fans and everyone also messaging us. I can tell you one thing, if you're a Bomarilu fan, if you're a Siddharth Brothers fan, this movie will never disappoint you. You will definitely have a fun. A fun in the sense, in a different meaning. Like, you will definitely get related to with the content. Thank you so much, Devyani ma'am, for being part of this. You've been a sweetest person on the set, and with all this tour and everything. We really became one family, and our journey has just begun, is what I believe. Me and Siddharth going to do many more movies, whether I am producing it or Etaki, his company, is producing it. I am going to be there, whatever he does, like, I'll be there. And whenever I need someone, like, I'll definitely go knock his doors. I know for sure that he's there for me. Like that, like, I would like to do many more films with Sri Ganesh, and if he's doing for some other hero or some other production also, I'll be there in his discussion team for sure. And Deva, I always want you to be in the stage wherever we go. I just want to, like, show people that how talented you are, and please keep doing whatever you are doing right now. And you're a great star. I think you're going to reach many more heights for sure. And thank you, Chaitra, for doing this. Chaitra is going to give full Telugu speech in some time, so you can wait and see. And Amrit, I think, like, at the end of this year, if you put a list of, like, find of the year or best song, best album of the year, I can proudly say that, not just because it's my film or our film, even as an audience, even as an ardent Ilaiyaraaja sir fan, I started this company because of Raja sir. I came to this industry because of Ilaiyaraaja sir. Wow. So I can proudly say that as an Ilaiyaraaja fan, as an A.R. Rahman fan, that at the end of the year, if anyone asks me to pick album of the year or find of the year, I will choose definitely Amrit. Even if I'm not the producer of the film, even if no way I'm related to this film, I will definitely choose Amrit. I'm feeling proud and honored to have Amrit in this film. The amount of work, the quality of work he has given to this film is, like, unbelievable. It's incredible. So Amrit, this is just the start. We are going to do many more films. Whatever films I'll do, I'll just tell your name to people. So I'll be there for you forever. Thank you so much. Thank you so much, Amrit. Yeah, with Chaitra also we are going. చైత్ర గురించి ఇలాంటి మాటలు ఎందుకు అనలేదని కొంచెం ఫీలింగ్. Chaitra will do many more movies together, for sure. Chaitra. No, really, like, Chaitra also, like, from side B, since side B, I've been, ma'am, with you also we'll do many more movies, ma'am, for sure. Sure, ma'am, no need to tell, ma'am. It's like, I never told my mom that I really like her. I never told my dad that I never liked her. So I no need to tell that, ma'am. Emotionally touched. Thank you. Thank you all. Thank you all. Thank you so much. Thank you, ma'am. Thank you so and much. also, I forgot to thank Chandra Bose sir for penning the beautiful lyrics of Emundi. So he heard the tune, he really liked it, and then he penned the lyrics. Thank you so much, Chandra Bose garu. And thank you, Rock Hindu, for writing all these dialogues and supporting us throughout in this Telugu work. And thank you, Sashi garu from Maitri Movies Distribution, for distributing this film and holding all these screens and everywhere across Telugu states. It means a lot. Your support is, like, immense, and it's great. Like, thank you so much, sir. Thank you, everyone. Thank you. థ్యాంక్ యూ సో మచ్ అరుణ్ గారు.
వర్డ్ ఆఫ్ మౌత్ ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్. అందుకనే ఇది ఫస్ట్ 2 డేస్ నుంచి తర్వాత చూస్తే చాలా చాలా పికప్ అయింది. అండ్ నిన్న వర్కింగ్ డే మండే అయినా కూడా ఇట్స్ ఆల్మోస్ట్ ఫుల్ ఉంది. సో ఐఎమ్ ష్యూర్ ఇంకా చాలామంది ఫ్యామిలీస్ థియేటర్స్కి వెళ్ళి మూవీని చూడాలి. అండ్ ఆ హోప్ మనం ఎక్కడో ఒకటి నుంచి డిరైవ్ చేయాలి కదా, దట్ గివ్స్ 3BHK అది ఇస్తుంది మనకి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రొడ్యూసింగ్ దిస్ ఫిల్మ్ సో వండర్ఫుల్లీ. థ్యాంక్ యూ. అండ్ నౌ రిక్వెస్టింగ్ అఫ్ కోర్స్ అమృత్ గారు, ద మ్యూజిక్ డైరెక్టర్. Hi, ma'am. Thank you. Okay, center. Thank you, everyone, for coming. I'm not going to speak too much, but I'm also feeling really emotional after listening to Arun and everyone. I think this is my first Tamil and Telugu film, and I couldn't have asked for a more beautiful journey to begin this process with. And everybody on the stage is the reason for that. Everyone, and of course, the few people who are not here. And so many people behind the camera, so many musicians, artists that I worked with. I just want to talk about one or two things. When I was coming on the flight today from Chennai, I heard the entire Telugu album. And to be very honest, I don't know the language too much. I've learned Carnatic music my whole life, which is predominantly Telugu, but I've not gotten into the meaning. But even at a sonic level, the way the lyrics sort of marry the music is I think in the most superior form of language. And I think with this album, I've had the blessing of working with someone like Chandra Bose sir, who's so brilliant. And about that song, when I recorded Siddharth for Emundi, of course we had the words and we were sort of singing it together. But there's one incident that gives me goosebumps even now. When we were recording together, when Siddharth was singing the song, I realized that he was singing as Prabhu, which is the protagonist in the movie. And just for that, if you've not watched it, I hope all of you have watched it, but if you go into the theaters and if you hear the rendition Emundi as Prabhu, it's like it takes you to a different level of experience of the movie. And I think thank you, Siddharth, for... ఐ థింక్ ప్రత్యేకంగా అతను చెప్పిన మాటలు అన్ని తెలుగులో చెప్పడం నా బాధ్యత. వాట్ అమృత్ రామ్నాథ్ ఏం చెప్పారంటే, అతను తెలుగు రాదు కానీ ఈ సినిమాలో పనిచేసిన ప్రతి మ్యూజిషియన్కి, టెక్నీషియన్కి థ్యాంక్స్ చెప్తూ అతను ఏమన్నాడంటే, ఫ్లైట్లో వస్తున్నప్పుడు మొత్తం తెలుగు ఆల్బమ్ని పూర్తిగా విన్నాడంట. అప్పుడు వినేటప్పుడు ద వే మన తెలుగు భాష, ఆ స్వరం, సాహిత్యం అది కలిసి వచ్చే విధానం అతనికి అంత బ్యూటిఫుల్గా, యునిక్గా అనిపించిందంట. అండ్ హీ వాజ్ ట్రయింగ్ టు సే దట్ తెలుగులో యునిక్గా అది ఒకటి ఉంది. అది అందరికి తెలిసిందే, తెలుగులో ఉన్న ద పవర్ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్. అది కూడా అన్నాడు చిన్నప్పుడు, ఏజ్ ఆఫ్ 3 నుంచి కర్ణాటిక్ మ్యూజిక్ విద్వాన్ అతను. అన్ని తెలుగు కర్ణాటిక్ కీర్తనాలు, వర్ణాలు అన్నీ పాడతాడు కానీ మీనింగ్ తెలియకుండా పాడుతున్నాడు. సో హీ వాజ్ సేయింగ్ దట్ నౌ హీస్ లెర్నింగ్ ద బ్యూటీ ఆఫ్ ద తెలుగు లాంగ్వేజ్. అండ్ తర్వాత ఏముంది అనే సాంగ్ రికార్డింగ్ చేస్తున్నప్పుడు అతనికి అనిపించింది, నేను సిద్ధార్థ్గా ఆ సాంగ్ పాడలేదు, ప్రభు ఈ సినిమాలో ఉన్న ప్రొటాగనిస్ట్, అతని పాయింట్ ఆఫ్ వ్యూలో అతను పాడుతున్నట్టు పాడనని అతనికి ఫీల్ అయిందంట. సో మీరు సినిమా చూస్తున్నప్పుడు అది మీకు ఫీల్ అయితే జస్ట్ దట్స్ వాట్ యూ వాంటెడ్ టు షేర్ విత్ యు. Okay. Honestly, that fully, the music would have been nothing without the people on the stage. And Sri Ganesh brother, thank you so much for trusting me and allowing us to create. We took the time, the liberty, the effort to try and create a new sound, and I hope that is reaching all of you. And Arun, I don't know where to start, so I'm going to start somewhere in the middle and just say that none of this would have been possible without you. None of anything that I'm doing right now would be possible without you. And at the same time, selfishly, I want you to be a part of everything I do, because you've been such an incredible pillar and you've opened many doors for me, and I'm very, very grateful. అండ్ అందరికి ఇంకో విషయం చెప్పాలి, నిన్న తమిళ థ్యాంక్స్ గివింగ్ మీట్లో శరత్ కుమార్ గారు స్టేజ్ ఎక్కి స్పీచ్ మధ్యలో అమృత్ రామ్నాథ్ ఇది అది ఎక్స్ట్రాడినరీ ప్రాడిజీ ఇదంతా చెప్పి, రే నీకు నా వాచ్ అంటే ఇష్టం కదా అని అక్కడే తీసి ఇచ్చేసారు ఆన్ స్టేజ్. చాలా ప్రెషియస్ అయిన ఒక వాచ్ అతనికి స్టేజ్లో. మాకు ఏ గిఫ్ట్ ఇవ్వలేదు ఆయన. అందరు అలా చూస్తున్నాం, సార్ మీ కార్ అంటే నాకు ఇష్టం, సార్ మీ ఇల్లు చాలా బాగుందని మేము చెప్పి చూసాం, కానీ ఏం ఇవ్వలేదు. కానీ దిస్ వాజ్ శరత్ సర్స్ వాచ్ ఫర్ హిమ్. ఈరోజు శరత్ సర్ కుడెంట్ బీ హియర్, హీస్ జాయినింగ్ అస్ టుమారో. సో ఆయన తరపున వి జస్ట్ వాంటెడ్ టు సే అమృత్ రామ్నాథ్, వి ఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. Thank you so much, and I hope this is one of many more Telugu films. And అన్ని ప్రతి సినిమాలో ఇలాంటి వాచ్లు రావాలని కోరుకుంటున్నానంట కదా. yes, that too. టైం బాగుందిరా. అఫ్ కోర్స్ మేము చాలా చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటాము మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కోసం కూడా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ద బీజిఎం ఇన్ దిస్ ఫిల్మ్, దాన్ని ఎంత ఐ థింక్ లాస్ట్లో వాళ్ళు కార్ దిగే షాట్ ఉంటుంది చూసారా, ద సైలెన్స్ దేర్, మాకు హార్ట్ బీట్ పెరుగుతుందన్నమాట హ్యాపీనెస్ తోటి. సేమ్ మూమెంట్ శరత్ కుమార్ గారు నిన్న గిఫ్ట్ ఇచ్చే ముందు ఇదే మూమెంట్ చెప్పి ఆ సైలెన్స్ గురించి
ఒక మ్యూజిక్ డైరెక్టర్కి ఎంత గట్స్ ఉన్నా క్లైమాక్స్లో అలాంటి సైలెన్స్ వదిలేసి ఇద్దరు కలిసి, విండ్ ఇక్కడ సౌండ్ hi-fi మాత్రం ఇచ్చుకుంటున్నారు. పెట్టి ఒక మ్యూజిక్ స్టార్ట్ చేయకుండా డిలే చేస్తాడు. Yeah. దానికోసమే ఆ టైంలో వాచ్ వావ్, కొట్టేసాడు. ఎందుకంటే హ్యాపీ టీయర్స్ అంత ఆఫెన్గా మనం చూడం కదా, ఇలాంటి మూమెంట్స్ రావడం అనేది చాలా చాలా రేర్. సో మీ ఇద్దరు డిస్కషన్స్ అంత బాగా జరిగాయని అర్థమైంది మాకు. హైఫై ఇచ్చుకుంటున్నారు డైరెక్టర్ గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్. సో ఇప్పుడు మరి ఇంకా ఎందుకు ఆలస్యం, డైరెక్టర్ గారు మాటలే వినేద్దాము. శ్రీ గణేష్ గారు టు ప్లీజ్ స్పీక్ ఫర్. ఏ శ్రీ. అందరికీ నమస్కారం. I feel so happy that I have seen a lot of Telugu films and I have learned my writing, my filmmaking. I owe a lot to Telugu movies, so thank you so much. Though I'm unable to speak Telugu clearly, I will try, and I promise that for the next stage, for the next film when we come here, I will speak in Telugu. So thanks a lot. We are so happy that the film has a lot of audience are showing their love in Telugu, and all the press, their reviews, I have read most of the reviews. I felt so happy that your story we wrote in another part of this country, it has resonated with so much with all the Telugu audience, the reviews, and I felt so emotional, and it means a lot to me. Yeah. And when I started seeing Telugu films for the first time, it was like some 10-15 years back. And then slowly, with the help of subtitles, I saw all the important films. There are a lot of Telugu filmmakers, directors who have inspired me so much. Right from Rajamouli sir, Trivikram sir, Sukumar sir, and there are a lot more names. I don't want to leave out anybody, and I take this moment to thank all of them for inspiring me, for teaching me great storytelling. Telugu cinema has a great heritage of great films, and the way Telugu movies show that emotions, this emotional richness is what we try to achieve with our film 3BHK. So I take this moment to thank all of them and my team, again my family, 3BHK family. One thing I'm very happy, I just realized it today, right from Siddharth sir, Sharat Kumar sir, Chaitra, they all took efforts and dubbed in Telugu. That adds a lot of originality, truth to this film, and that's why I think it has resonated a lot with the Telugu audience. So I feel very happy for that. And then Chandrabose sir for his beautiful song Emundi. He just listened to the Tamil song and tune once, and he said, I won't translate this. I will just listen to the tune and write something out of my heart, and that's how he gave this beautiful song called Emundi. Thank you, Deva, for beautifully giving your song for our film. It has elevated the film so much in that element. Even Deva, the Tamil version is different, and Deva, he made it his own. The meaning and everything has changed, and he gave a new flavor to the song in Telugu. Thank you, Deva. And I also want to thank our writer Rakendu Mouli. He listened, he saw the Tamil version and made it come alive and come to life in Telugu. He added a lot of words so that it resonates with Telugu culture and audience. So thank you, Rakendu, for your efforts in making the film what it is now. And I want to thank my 3 distributors. They have made the film, they have distributed the film, presented the film in a very big way, and we are so happy about the amount of people we are able to reach with our story, with our film in Telugu. So thank you, Maitri, for that. And one film I really want to mention and thank here, we have mentioned in our filmography too at the end of the film, Jersey. Jersey inspired me a lot when I saw it before when it released. And while writing this film, I realized the journey of Prabhu, how he overcomes, how he stands through every difficulty and stands strong. The story Jersey inspired me a lot. So I want to thank the director, Nani sir, and everyone associated with the film here. Thanks a lot. So as we said, thanks meet, our main intention is to thank you, all of you, and the Telugu audience for supporting our film. I hope we reach more and more people
I hope to, we all hope to come again and thank after a few weeks. Thank you. Of course, and thank you for making this beautiful film for all of us. And ఈ సినిమాలోని ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇట్స్ నెవర్ టూ లేట్ అన్నది కూడా మీరు చాలా బ్యూటిఫుల్గా కన్వే చేశారు. లైక్ ఇట్స్ నెవర్ టూ లేట్ టు లెర్న్ ఎనీథింగ్, టు బిగిన్ ఎనీథింగ్, అండ్ టు హ్యావ్ సమ్వన్ లైక్ ఐషు ఇన్ ప్రభుస్ లైఫ్ వన్స్ అగైన్ కూడా అన్ని చాలా చాలా బ్యూటిఫుల్గా బ్లెండ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ గణేష్ గారు. అండ్ అఫ్ కోర్స్ ఇంకా ఆలస్యం చేయకుండా ఉందా మైక్ సిద్ధార్థ్ గారికి బాగా యా. అందరికీ నమస్కారం. మీ అందరికీ ఈరోజు థ్యాంక్స్ చెప్పాలి, మీడియా వాళ్ళకి, ఫిల్మ్ చూసిన అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఎవరు మూవీ చూసారో అందరూ బాగా రాశారు. ఒక ప్లేస్లో కూడా ఇది బాగలేదు, ఇది నచ్చలేదు అని ఒక వార్త, ఒక మాట కూడా చెప్పలేరు. సో అది చూడడానికే బాగా హ్యాపీగా అనిపిస్తుంది. సో మీడియా వాళ్ళకి మీరందరూ బాగా రాశారు ఫస్ట్ టైం చూసినప్పుడు. సో అది బాగా రీచ్ అయింది. ఇన్నికి కూడా ఈరోజు ఎందుకు థ్యాంక్స్ చెప్పాలనిపిస్తుందంటే, మీరు ఆ రోజు చేసిన పనికి ఇవ్వలో ఇంత రెస్పాన్స్ వచ్చింది. From here, we want you to push it even more so that people who've not watched it, I think they will come and watch it, and everybody has given 5 stars to us. So it just makes us very, very happy. And ఇంత ఒక ఛాన్స్ నాకు రావటం, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్. సో అది కాగా ఫర్ దాట్ ఐ థ్యాంక్ యూ అరుణ్, థ్యాంక్ యూ శ్రీ ఫర్ గివింగ్ మీ సచ్ ఎ బ్యూటిఫుల్ ఫిల్మ్. అండ్ వాళ్ళు చెప్పినట్టు శ్రీ అమృత్ మ్యూజిక్ హ్యాస్ ఎలివేటెడ్ ద ఫిల్మ్ టు అనదర్ లెవెల్. సో that has given that has packaged the whole film into a beautiful product. So thank you. And Devyani ma'am, Sharat sir, and Meetha, so they've been great actors, co-actors with me. And Siddharth, what do I tell about him? I could dub in Tamil and Telugu was only because of Siddharth, because he was the one who kept, I was not confident, but he kept telling, you have to dub in the language, people will connect with you, and that is required. So I took the effort, I did the dub. I went once, I failed at it, I went again, and I did all the, and to an extent where he started telling adu la kaduma la kaduma. So he started teaching all of those things. It sounds like this. So he's so good with languages in general. So I took that as an inspiration, and I could do that. Thank you so much, Siddharth, like pushing us, everybody around you, to be their best and do their best. So I would love to work with all of you every chance I get moving forward, no matter how many years of my life. So I am extremely grateful. Thank you so much, Telugu వాళ్ళకి అందరికీ thank you so much. Please go watch our film. If you watched it already, watch it again because you love it. So thank you. I am very, very grateful. Very happy. Thank you so much. వావ్, తెలుగు ఎంత ఫ్లూయెంట్గా వచ్చేస్తుందో. కానీ నిజంగా యూ డిజర్వ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ తెలుగు డబ్బింగ్. ఎందుకంటే తెలుగు నేర్చుకుని చెప్పడం ఒక పెద్ద ఎఫర్ట్ అయితే, అందులో అసలు ఎక్కడ స్లాంగ్, తమిళ్ స్లాంగ్ కూడా ఎక్కడ కలవకుండా చెప్పారు. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే. ఆఫ్ కోర్స్ యూ హ్యావ్ ఎ వెరీ వెరీ బ్యూటిఫుల్ వాయిస్. అందులో ముఖ్యమైన విషయం, తనకు తమిళ్ స్లాంగ్ రాదు కాబట్టి. ఓకే, కరెక్ట్. సో స్లాంగ్ వచ్చిన కన్నడ స్లాంగ్ రావాలి, అది రాకుండా చూసుకుంది. షీ డబ్డ్, తను చెప్పినట్టు 3 times మళ్ళీ వెళ్ళి మేము అందరూ ఇది బాలేదు ఇది కరెక్షన్. తనకి తమిళ్లో కూడా కరెక్షన్స్ వస్తాయి, తెలుగులో కూడా కరెక్షన్స్ వస్తాయి, ఎందుకంటే 2 వేరే భాషలు తనకి. సో రియలీ వెరీ ప్రౌడ్ ఆఫ్ వాట్ షీ హెస్ డన్ విత్ దిస్ ఫిల్మ్. అండ్ మాకు ఎనర్జీ పాకెట్ డైనమైట్ అంటాం ఈ యూనిట్లో. ఎప్పుడైనా ఎవరికైనా ఎనర్జీ డౌన్ ఉంటే అందరినీ షీల్ కమ్ అండ్ పిక్ us up. సో దట్స్ ద చైత్ర అండ్ ఐషు ఫర్ యూ ఇన్ దిస్ మూవీ. ప్రభు లైఫ్ లో ఎలా ఐషు ఉందో అలాగే మా సెట్ లో చైత్ర ఉంది. అవును, యా. మీతా కూడా వచ్చుంటే బాగుండేది. షీ హాస్ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. యా, సో మిస్ చేయకుండా ఇప్పుడు దేవయాని గారి మాటలు వినేద్దాము. దేవయాని మ్యామ్, టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం, ఎల్లరికూ వణకం. Today is press meet. Thanks press meet. I would like to thank all press and media on my behalf and on by Vasudevan Garu behalf, my family behalf. Ellarukkum nandri. Thank you so much press and media, without whom it is not possible.
you have written the best reviews, you have given your best opinions, and taken our film 3 BHK to some very different level. So thank you so much, press and media. Thank you, thank you. Without you, it is not possible. Just making a good film, but we have to reach the audience, which is very important. And you are the major important role you do to give this good content to the public, to tell them that come see the film. It is a good film, please see. It is a good film, please watch. So I would like to thank all of you, each and every one of you who has written excellent reviews for our film and taken our film to the next level. Thank you. I would like to thank the lovely audience, Telugu audience, my fans, fans of Siddharth, fans of everybody over here standing on the stage, fans of good cinema, fans of the family audience. I would like to thank all the family audience who are coming in to see our film. In today's time, when OTT platforms are there and you can just watch a film, any film on OTT platform, but taking your time out and taking your family, taking your wife, taking your children, and going to a cinema theater and spending that much of money to see a film is a great job. And bringing families into the theater is very, very difficult in today's time. So I would like to thank all you lovely families who have come to watch our 3 BHK. Thank you, audience. Thank you, fans. Thank you to all the lovely people who have graced and come and blessed. Thank you for coming for our Graha Pravesham. That day I had invited everybody on 4th July. Our film, our 3 BHK ஓட கிரக பிரவேசம் இருக்குது, எல்லாரும் வாங்கன்னு சொல்லியிருந்தேன். அண்ட் எல்லாரும் நீங்கள் வந்தீங்க. அண்ட் எல்லாரும் உங்களோட அன்பு ஆதரவு எனக்கு கொடுக்கறதுக்கு எங்கள் ஃபேமிலி, ஃபார் ஆர் ஃபேமிலி யூ ஆல் கேவ். ஸோ ஐ வுட் லைக் டு தேங்க் யூ ஆல் ஆன் மை பிஹாஃப். அண்ட் அஃப்கோர்ஸ் தேங்க்ஸ் டு மை ஃபேமிலி, my husband Garu, Vasudevan Garu. I am Shanti. Vasudevan Garu is not here. So on his behalf, he plays a very important role in the film. Avar sollirundaru, I am not here. So please convey my thanks. Please convey my wishes to the press and sollirkaru. So I am on his behalf, on Vasudevan Garu's behalf also, I am extending thanks to you. And also on my daughter's behalf, Meeta, she is also not here. So Aarthiyoda nandrigalum thanksum ungalku for you. Yeah, and thanks to my lovely team, very excellent producer Vishwa Garu, Arun Vishwa, excellent producer. He is a young producer and cinema needs a producer like him who celebrates cinema, who celebrates his production, who celebrates his content. So he's excellent producer. I wish him all the best, all the luck. And to give a lovely family film, Shri Ganesh, he is an excellent director and he's made this movie with all his heart. Excellent writer, excellent creator, which is very important in today's cinema. To be a writer, to write dialogues, to create something is very beautiful thing which Shri Ganesh has done. And he said such beautiful things in the film. உங்களுக்கு என்ன வேலை பிடிச்சிருக்குதோ அதை பண்ணுங்க. Do what job you like. Live your life to your fullest in your terms. What work you want to do, you do the best. You study what you want to study. உங்களுக்கு என்ன பிடிக்கும் படிப்பில் அதை நீங்கள் படிங்க, அதை நீங்கள் பண்ணுங்க அப்படி சொல்லி கொடுத்த டைரக்டர். ஸோ நிறைய நல்ல நல்ல விஷயங்கள் இவர் இந்த படத்தில் 3 BHKல சொல்லியிருக்காரு. ஸோ தேங்க்யூ ஸ்ரீ ஃபார் கிவிங் திஸ் ஃபில்ம் அண்ட் விஷிங் ஸ்ரீ ஆல் த வெரி பெஸ்ட் ஃபார் ஆல் த அதர் ஃபில்ம்ஸ் ஹி இஸ் கோயிங் டு டூ amazingly well. Amrit, who has given very beautiful music, who has taken our film to a different level through his music. Thanks, Amrit. Thank you, Deva, sir. Thank you, Deva. Thank you, Siddharth. Siddharth, my son, he's excellent too. I don't know, I have no words to talk about him. ரொம்ப நல்ல பையன் எனக்கு சேர்ந்திருக்காரு, எனக்கு கிடைச்சிருக்காரு. Through this film, I have got a lovely son. I have only 2 daughters, okay, Inia and Priyanka. But now I can proudly say that I have even Siddharth. Wow. I always wanted a son, but now I have a son.
Yeah, so I'm very proud to say that, and he's excellent. He's like, idukku mela enna solradhu, what more can I say? He's lived the character and he's done it so beautifully. Even now he's promoting the film. He's backing up the film. Or a hero, he's doing all the 100% what he can do. So yeah, so thank you andriki namaskaram, thank you so much, ellarukku nandri. Thank you. Thank you, ma'am. Thank you And so much. Chaitra, she is also beautiful in the film. Thank you, Chaitra, for being such a beautiful daughter-in-law. மருமகளா வரதுக்கு ரொம்ப நன்றி. My pleasure. ஒரு நல்ல மருமகள், வெரி ஸ்வீட், வெரி கைண்ட், வெரி டவுன் டு earth, just like Devyani she is. Yeah, she is very sweet, very pious, very calm, good girl. So இந்த மாதிரி ஒரு நல்ல ஆக்ட்ரஸ் இண்டஸ்ட்ரிக்கு வேணும். And I wish you a lot of luck, Chaitra. Yeah, Meeta, everybody. So thank you. ఎల్లారుకు థ్యాంక్స్, నంద్రి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. కానీ శాంతి గారు వచ్చేటప్పుడు జంతికలు అరిసెలు లాంటివి ఏమైనా తెస్తారేమో అనుకున్నాను. స్క్రీన్ పైన చూసిన దగ్గర నుంచి నోరు ఊరుతూనే ఉంది జంతికలు తినాలని. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. వి విష్ టు సీ యూ ఇన్ మెనీ మోర్ ఫిల్మ్స్ అండ్ వండర్ఫుల్ రోల్స్. లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సో మచ్. అఫ్ కోర్స్ ఇంకా ఆలస్యం చేయకుండా మా ప్రభు మాటలు వినేద్దాము. కుటుంబాన్నే కాదు, చూస్తున్న ఆడియన్స్ని కూడా గెలిపించిన ప్రభు సిద్ధార్థ్ గారు విల్ స్పీక్ నౌ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ప్రొడ్యూసర్ అరుణ్ విశ్వ గారు చెప్పినట్టు ఇది సక్సెస్ మీట్ కాదు, ఇది థ్యాంక్స్ మీట్. ఎందుకంటే సినిమా రిలీజ్ అయ్యి 3 రోజులు అయినాయి. సో ఈ రూమ్లో ఉన్న వాళ్ళు చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి, లేని వాళ్ళు కూడా చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి. సో ఆర్డర్ వరుసగా వచ్చేద్దాం. ఐ స్టార్ట్ విత్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ థ్యాంక్స్. ఇలాంటి ఒక సినిమా ఉంది, సిద్ధార్థ్ అనే ఒక నటుడు, పెద్ద స్టార్ శరత్ కుమార్ గారు, దేవ్యాని మ్యామ్, చాలా యంగ్ టాలెంట్స్ చైత్ర, మీతా, ఒక బ్రిలియంట్ ప్రాడిజీ మ్యూజిక్ డైరెక్టర్ అమృత్ రామ్నాథ్, ఒక ఎక్స్ట్రాడినరీ రైటర్ డైరెక్టర్ శ్రీ గణేష్, ఒక యంగ్ అండ్ డైనామిక్ ప్రొడ్యూసర్ అరుణ్ విశ్వ, వీళ్ళందరూ కలిసి ఒక సినిమా తీశారనే విషయం ఆడియన్స్కి వెళ్ళి చేరిందంటే అది మొత్తం థ్యాంక్స్ టు ప్రెస్ అండ్ మీడియా. మీ అందరికీ మై డీపెస్ట్ థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ లెటింగ్ పీపుల్ నో దట్ వీ హ్యావ్ మేడ్ అ ఫిల్మ్ లైక్ దిస్. ఎందుకంటే మంచి సినిమా తీయటం ఉద్దేశం ఒక పక్కన పెడితే, ఏ సినిమా తీసినా అలాంటి ఒక సినిమా ఉంది అవేర్నెస్ క్రియేట్ చేయటం టుడే ఇస్ బికమ్ ద మోస్ట్ ఛాలెంజింగ్ థింగ్. అలాంటప్పుడు ఒక స్వీట్ ఫిల్మ్ లైక్ 3 BHKని ఆడియన్స్ దగ్గర మీరు తీసుకెళ్లారు. దట్స్ ద ఫస్ట్ థ్యాంక్స్. అండ్ ఈ 3 రోజుల్లో ద రెస్పాన్స్ ఫ్రమ్ ది ఆడియన్స్ మీరే చూస్తూ ఉంటారు. ఒక మంచి సినిమా, ఒక క్లాసిక్ సినిమాకి ఏ లక్షణాలు ఉంటాయో అన్నీ శ్రీ గణేష్ రాసి డైరెక్ట్ చేసిన ఈ 3 BHK సినిమాకు వస్తున్నాయి. అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. నేను రిలీజ్ ముందు 2 విషయాలు చెప్పాను. ఈ స్క్రిప్ట్ చదువుగానే, ఈ సినిమా ఫస్ట్ టైం చూడగానే నాకు వెంటనే మా నాన్నని వెళ్ళి కౌగిలించుకునే ఒక ఎమోషన్ వచ్చిందని, అండ్ అది మీకు కూడా కలుగుతుందని నేను చెప్పాను. రెండోది, ఈ సినిమాలో ప్రతి ఒక్కరింట్లో జరిగే విషయాలు కనెక్ట్ అవుతాయి, రిలేటబుల్గా ఉంటాయి. నా ఇంట్లో జరిగిన విషయం వీళ్ళకి ఎలా తెలిసింది, ఎలా చెప్పగలిగారు అని ఒక ఫీలింగ్ మీకు వస్తుందని చెప్పాను. మేము ఎక్స్పెక్ట్ చేసినట్టు ఈ 2 విషయాలు జరిగినాయి. ఒక ఎమోషనల్ సినిమా తీస్తున్నప్పుడు ఆడియన్స్ ఫీడ్బ్యాక్ కూడా చాలా ఎమోషనల్గా ఉంటుంది. ప్రతి సినిమాకి ఒకేలా రెస్పాన్స్ రాదు. సో నాకు లాస్ట్గా చిన్న సినిమాకి నా ఇన్స్టాగ్రామ్ మెయిల్ బాక్స్ చూస్తే రోజు hundreds ఆఫ్ మెసేజెస్ యూస్ టు కమ్. బట్ ఆ సినిమా జానర్కి అప్పుడు వచ్చే మెసేజెస్ అన్నీ యంగ్ విమెన్, యంగ్ గర్ల్స్ అండ్ లేడీస్ షేరింగ్ విత్ మీ వాట్ ఆల్ అన్న అని పిలుస్తూ, చిన్న అని పిలుస్తూ వాళ్ళ లైఫ్లో జరిగిన వైలెన్స్ కానీ, వాళ్ళకి జరిగిన అబ్యూస్ కానీ, వాళ్ళ దాని గురించి చాలా ఓపెన్గా నాతో మాట్లాడారు. అండ్ దట్ వాజ్ అ వెరీ లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఒక నటుడుగా, ఒక ప్రొడ్యూసర్గా మనం సెలెక్ట్ చేసుకున్న ఒక టాపిక్ ఎంత రీచ్ అయిందంటే, ద పీపుల్ హూ ఆ టాపిక్ కనెక్ట్ అయిన వాళ్ళు మీతో డైరెక్ట్గా వచ్చి మాట్లాడటం ఆ సినిమాలో జరిగింది. అలాంటి ఒక విషయం ఇంటూ 10 ఈ 3 BHKకి జరుగుతుంది. ఎందుకంటే ఈ సినిమా లైఫ్లో ఎవరైనా ఒక్కసారైనా స్ట్రగుల్ అయిన వాళ్ళకి, ఒక్కసారైనా ఫెయిలియర్ అని ఆ పిలుపు విన్న వాళ్ళకి భయంకరంగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే మన అందరూ లైఫ్లో ఎప్పుడో వీ హ్యావ్ బీన్ టోల్డ్ యు ఆర్ నాట్ గుడ్ ఇనఫ్, నీ వల్ల కాదు, ఎప్పుడూ కూడా కాదు అని అందరు చెప్తారు. బికాజ్ లాట్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ అ వెరీ టఫ్ అండ్ క్రూయల్ ప్లేస్. సో అమ్మాయిలు, అబ్బాయిలు, స్పెసిఫిక్గా
స్కూల్ అండ్ కాలేజ్ టైంలో అలాంటి విషయాలు జరిగిన యంగ్స్టర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం నా వయసుకు వచ్చిన వాళ్ళు, ఈ స్కూల్ కాలేజ్ ఈ టైమ్స్ అన్ని దాటి మిడిల్ ఏజ్కి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ని గుర్తు చేస్తూ బాగా కనెక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా బొమ్మరు లాంటి సినిమాలో ఒక తండ్రి ఒక కొడుకు వాళ్ళిద్దరి మధ్యలో ఒక రిలేషన్షిప్, ఇంకా నా చేయి మీ చేతిలోనే ఉంది నాన్న, మొత్తం మీరే చేశారు నాన్న, చాలు నాన్న అన్నట్టు అప్పుడు ఒక సిద్ధు అనే ఒక కుర్రాడు బెదిరించాడు. ఈ సినిమాలో వాసుదేవన్ ప్రభు మధ్యలో ఉన్న రిలేషన్షిప్ వల్ల ప్రతి కొడుకు థియేటర్కి వెళ్ళి తండ్రిని చూడగలుగుతున్నాడు, ప్రతి తండ్రి థియేటర్కి వెళ్ళి వాళ్ళ కొడుకుని చూడగలుగుతున్నారు. అండ్ ఇంటికి వెళ్ళి ఈ సినిమా ప్రభావం ఇంకా వాళ్ళలో ఉంది, ఇంకా వన్ డే తర్వాత ఆ సినిమా గురించి మాట్లాడుతున్నాం. ఇలాంటి ఫీడ్బ్యాక్స్ ఆడియన్స్ దగ్గర వస్తున్నప్పుడు ఇట్స్ రియలీ పాజిటివ్ థింగ్ అండి. ఎందుకంటే నాకు సినిమాలో ఒక కామన్ మ్యాన్ కథ చెప్పడం చాలా ఇష్టం. రెగ్యులర్ పీపుల్ విదౌట్ బిల్డప్, జస్ట్ ఇఫ్ యూఆర్ ఏబుల్ టు బీ అనదర్ హ్యూమన్ బీయింగ్, ఆ పరక ప్రవేశం చేయగలిగితే ఒక సినిమాలో చాలా బాగుంటుంది. వాళ్ళలో ఉన్న సింపుల్ డ్రీమ్స్ కూడా డ్రీమ్సే. ఒక సింపుల్ డ్రీమ్కి బడ్జెట్ ఉండదు, డ్రీమ్ ఇస్ ఎ డ్రీమ్. సో ఆ డ్రీమ్ నిజం అవుతున్నప్పుడు ఆ సంతోషం, ఆ హోప్ మనకు కలుగుతున్నప్పుడు, ఆ రిలీఫ్, ఒక గెలుపు మన దగ్గరకు వచ్చేటప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్ కానీ రిలీఫ్ కానీ ఈ సినిమాలో శ్రీ గణేష్ చూపించారు. అండ్ ఈ ప్రభు అనే క్యారెక్టర్ నేను రిలీజ్ ముందు చెప్పాను, నేను ప్రభు చాలా డిఫరెంట్ లైఫ్స్ గడిపాం. బికాస్ నేను ఎప్పుడు నాకు ఇష్టం ఉంటున్నట్టే నేను ఉన్నాను. చుక్కలో చంద్రుడులో సాంగ్ ఉంటుంది, నాలాగే నేను ఉంటాను, నామది మాటే వింటుంటాను, ఐ డోంట్ కేర్ అన్నట్టు, దిస్ ఇస్ మై లైఫ్ అన్నట్టు. సో అది నాది, ఒక స్వేచ్ఛగా కావాల్సినట్టు ఉండాలి అనిపించే ఒక లైఫ్ నేను గడిపాను. మా నాన్న పాపం, మా అమ్మ పాపం, వాళ్ళు చాలా ఫేస్ చేశారు. ఈ రెబెల్ స్ట్రీక్ని కానీ నా మొండితనాన్ని వాళ్ళు చాలా చూశారు. ప్రభు అనే క్యారెక్టర్ నేను అందుకే నాలా కాదు, అతను వేరేలాంటి ఒక అబ్బాయి, అతను వేరే వాళ్ళ మాటలు విని ఏదో ఒకటి చేస్తాడు. నాన్న చెప్పాడని ఒకటి, అమ్మ చెప్పిందని ఒకటి, ఫ్రెండ్ చెప్పారని ఒకటి, న్యూస్లో చెప్పారని ఒకటి, ట్రెండ్గా ఉందని ఒకటి, ఏదో ఒకటి డిసిషన్స్ తీసుకునే ఉంటాడు. అది అతని లైఫ్లో ఎలా ఇంపాక్ట్ అవుతుందని మనం ఈ సినిమాలో చూస్తాం. కానీ నాలో కూడా ఒక ప్రభు ఉన్నాడు, ప్రభులో కూడా ఒక సిద్ధు ఉన్నాడు. ఎందుకంటే నేను నా లైఫ్ని రెండు సార్లు రీసెట్ చేశాను. ఎందుకంటే నేను MBA చదువు కంప్లీట్ చేసిన తర్వాత ఉద్యోగం తీసుకోను, నాకు మా కార్పొరేట్ జాబ్ వద్దని చెప్పి 2,000-3,000 జీతం కోసం మణిరత్నం గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేరాను నేను. సో అది నా ఫస్ట్ రీసెట్. ఆ రోజు మా అమ్మ మా నాన్న వాళ్ళ కళ్ళలో భయం నేను చూశాను. ఏంటి కుర్రోడు మనకి సినిమాలో ఏ బ్యాకింగ్ లేకుండా సినిమాకి వెళ్తాను అంటున్నాడు, అది డైరెక్టర్ అవుతాను అంటున్నాడు, వీడికి ఏం అవ్వబోతుందని వాడికి వచ్చే బాధ. అయ్యో ఈ కుర్రోడు ఎలాగైనా సెటిల్ అయిపోవాలని వాళ్ళు చూసే కళ. అక్కడ నుంచి 25 years తర్వాత నేను మీ ముందు మీ సిద్ధుగా, ఒక హీరోగా, ఒక ప్రొడ్యూసర్గా, ఒక సింగర్గా నుంచున్నాను. సో ఐ వాజ్ అలౌడ్ టు ఫాలో మై డ్రీమ్స్. సో అది ఫస్ట్ రీసెట్. తర్వాత మీ అందరికి తెలుసు 11-12 years బ్యాక్ నేను నా లైఫ్ని మళ్ళీ సాఫ్ట్ రీసెట్ చేశాను. అప్పటి వరకు హైదరాబాద్లోనే నా ఇల్లు ఉండేది. తర్వాత నేను సొంతంగా ప్రొడ్యూస్ చేయాలి సినిమాలు, నాకు కావాల్సినట్టు నేను సినిమాలు కొత్త వాళ్ళతో రాయించి కొత్త కథలు ఆడియన్స్ దగ్గరికి చేరించాలని ఒక కళతో నా ఎటాక్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ని స్టార్ట్ చేశాను. అది నా సెకండ్ రీసెట్. సో ఆ 11 years తర్వాత ఈరోజు మేము 5 films ప్రొడ్యూస్ చేసాం. అందులో నా లాస్ట్ ఫిలిం చిన్న, ఇక్కడ తెలుగులో చిన్న, తమిళ్లో చిత్త, అది ఆల్మోస్ట్ 50 awards గెలిచింది. ఫిల్మ్ఫేర్ అన్ని 7-8 బెస్ట్ పిక్చర్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ డైరెక్టర్ అన్ని అవార్డ్స్ ఆ సినిమా తీసుకుంది. అక్కడ కూడా నేను అదే చెప్పాను, దెర్ ఇస్ నో స్మాల్ సినిమా, బిగ్ సినిమా, దెర్ ఇస్ ఓన్లీ గుడ్ సినిమా, రిలేటబుల్ సినిమా. సో నా డ్రీమ్ ఇది. ఇప్పుడు కూడా మళ్ళీ 5 years తర్వాత నాకు బోర్ కొడితే మళ్ళీ రీసెట్ చేస్తాను. మీకే తెలుసు నేను నాకు తిక్క ఉంది, దానికో లెక్క ఉంది అన్నట్టు. సో ప్రతి ఇండివిజువల్కి అది ఉంటుంది. సో దిస్ ప్రభు క్యారెక్టర్ taught me a lot, and I'm really happy that Sri Ganesh and Arun Vishwa gave this film for youngsters that never give up. పడిపోవటం, జారిపోవటం అదంతా పర్మనెంట్ కాదు. అట్ ద సేమ్ టైం సక్సెస్ అనేది పర్మనెంట్ కాదు, సంతోషం అనేది పర్మనెంట్ కాదు. రోజు పొద్దున్న లేచి నేను సక్సెస్ అవుతాను, నేను గివ్ అప్ అవ్వను, నేను సంతోషంగా ఉంటాను మీరు అనుకోవాలి. అప్పుడే అది పాసిబుల్ అవుతుంది. ఎవరు మీకోసం వచ్చి తపన పడరు మీ సంతోషం కోసం. మీరే మీ సంతోషాన్ని, మీ రెస్పెక్ట్ని, మీ సక్సెస్ని మీరే సంపాదించుకోవాలి. సో ప్లీజ్ చూస్ వాట్ యువర్ హార్ట్ టెల్స్ యూ. నేను మీ ముందు నుంచున్నాను యాజ్ అన్ ఎగ్జాంపుల్.
దట్ నేను చిన్నప్పటి నుంచి నాకు ఇది వస్తుంది, నేను బాగా చేస్తాను, నన్ను వదిలే నేను చేస్తానని మా అమ్మ నాన్న నాకు నమ్మకం పెట్టి నేను ఇక్కడ వచ్చాను. అండ్ ఈరోజు నేను మీ ముందు నుంచున్నాను. సో ఎంత ఆపోజిషన్ ఉన్నా ఇక్కడ యూ విల్ హియర్ అ వాయిస్, ఆ వాయిస్కి ఇంపార్టెన్స్ ఉంది. అది మీలో ఉన్న చైల్డ్కి ఐడెంటిటీ, అది మీలో ఉన్న స్ట్రగ్లర్కి ఐడెంటిటీ, అది మీలో ఉన్న హిడెన్ విన్నర్కి ఐడెంటిటీ. సో ఆ వాయిస్ని ఎప్పుడు గివ్ ఇట్ ఇంపార్టెన్స్ అండ్ లిసన్ టు ఇట్. అండ్ అదే ఈ 3BHKలో శ్రీ గణేష్ చెప్పిన విషయం. ఈ సినిమా ఇంత దూరం వచ్చిందంటే దానికి వెనక ఉన్న థౌజండ్స్ ఆఫ్ డ్రీమ్స్ ఆర్ దేర్. ఐ విల్ స్టార్ట్ ఆఫ్ కోర్స్ విత్ మై ప్రొడ్యూసర్ అరుణ్ విశ్వ. శాంతి టాకీస్ అనే కంపెనీ ఆయన మదర్ పేరు మీద స్టార్ట్ చేసిన కంపెనీ. ఆవిడ మనతో లేరు ఈరోజు, కానీ ఆవిడ మెమరీలో మంచి సినిమాలు తీయాలి, మంచి కంటెంట్ని సపోర్ట్ చేయాలంటూ అరుణ్ విశ్వ ముందుకు వచ్చారు. శాంతి టాకీస్ ప్రీవియస్లీ మావీరుడు సినిమా ప్రొడ్యూస్ చేశారు, తర్వాత ఇది 3BHK చేశారు. సో మీకే తెలిసి ఉంటుంది వాళ్ళ కమిట్మెంట్ టు గుడ్ సినిమా ఏంటని. సో యూ హ్యావ్ ఆల్ ఆఫ్ మై కంగ్రాచులేషన్స్ మై బ్రదర్. చూడ్డానికి నువ్వు ఇంకా హీరోగా ఉన్నావు, నాకు భయం వేస్తుంది. ఇక్కడ ఈ హైదరాబాద్ వదిలేసి వెళ్ళిపోయే ముందే నీకు అడ్వాన్స్ వచ్చేలా ఉంది నెక్స్ట్ సినిమా హీరోగా నటించడానికి. అలాంటి ఏ నిర్ణయాలు సడన్గా తీసుకోమాకు, నేను అడ్వైస్ చేస్తాను నీకు. బట్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఫిల్మ్ అరుణ్. అండ్ అరుణ్ చెప్పినట్టు వీ హ్యావ్ లాట్ ఆఫ్ ప్లాన్స్ టు వర్క్ ఆన్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ టుగెదర్. నేను మా శాంతి టాకీస్ కంపెనీ ఆర్టిస్ట్ అయ్యే సిచ్యువేషన్ కూడా వస్తుందేమో ఒకరోజు హోప్ఫుల్లీ. సో థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ అరుణ్, అండ్ థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ ఇన్ గుడ్ సినిమా. ఈ సినిమా మనందరికీ ఇచ్చిన శ్రీ గణేష్, హీస్ అ ప్రొడ్యూజియస్ రైటర్. నేను అతని రైటింగ్ చదివి నాకు మైండ్ తిరిగిపోయింది. ఎందుకంటే ఫస్ట్ సినిమా తీశాడు, ఆ సినిమా చూసి ఎవరు తీశారు ఈ సినిమా, ఇతను తీశాడని నేను ఆ తర్వాత ఫోటో చూశాను. ఇతనేంటి 8th స్టాండర్డ్ కుర్రోడ్లో ఉన్నాడు, ఇతను ఈ సినిమా తీశాడా ఇంత డీప్ రైటింగ్తో అంటే. తర్వాత ఈ సినిమా స్క్రిప్ట్ నాకు ఇచ్చేటప్పుడు నేను పూర్తిగా ఒక 250 pages స్క్రిప్ట్ ఇచ్చాడు. ఇంత ఇలా ఉంటుంది. అది నేను ఒకే సిట్టింగ్లో కూర్చొని చదవటం అలా ఉంది ఆ స్క్రిప్ట్, ఈ 3BHK స్క్రిప్ట్. ఎందుకంటే నేను స్క్రిప్ట్ లోపలికి వెళ్ళిపోయాను, మా నాన్న నా కళ్ళ ముందు ఉన్నారు, నేను నా లైఫ్లో చూసిన లైఫ్ యాజ్టిస్ ఈ సినిమాలో ఉంది, మా అమ్మ నా కంటి ముందు వచ్చి వెళ్ళారు, మై సిస్టర్, నాకు అక్క ఉంది రియల్ లైఫ్లో, ఈ సినిమాలో నాకు చెల్లి ఉంది. సో ఆ రిలేషన్షిప్ నాకు బాగా టచ్ అయింది. అండ్ ఓవరాల్ దిస్ ఫిల్మ్ మేడ్ మీ ఫీల్ లైక్ ఐ వాస్ గెటింగ్ అ వెరీ వార్మ్ హగ్. అండ్ అలాంటి ఒక ఫిల్మ్ ఈ సినిమా. సో శ్రీ గణేష్ చాలా మొండితనం ఉంది యాజ్ అ డైరెక్టర్, ఎవరి మాట వినడు. శరత్ కుమార్ గారు లాంటి ఒక మనిషి కూడా ఇతన్ని ఏ విషయంలో కన్విన్స్ చేయలేకపోయారు. చాలా ట్రై చేశారు పాపం ఆయన కానీ ఆ సైజులో ఉన్న ఒక వ్యక్తికి నో అని చెప్పడం ఇతనికి ఎలా వచ్చిందంటే నాకు తెలియదు. చాలా స్వీట్గా, లేదు సార్ నేను చెప్పింది యాస్టిస్ చెప్పండి, చాలా వెళ్ళి యాక్ట్ చేయండి, అలా మాట్లాడతాడు ఆయన. ఓకే అని చెప్పి వెళ్ళిపోతారు ఆయన. సో ఇదంతా మేము డైరెక్ట్గా చూసిన అన్ని గుర్తింపులు ఉన్నాయి మాకు, గుర్తున్నాయి మాకు. శ్రీ థ్యాంక్ యూ ఫర్ హోల్డింగ్ ఆన్ టు యువర్ గట్స్. ఈ సినిమా ప్రీ రిలీజ్లో మేము ఈ సినిమా కళా తపస్వి కే విశ్వనాథ్ గారికి డెడికేట్ చేస్తున్నాం అని చెప్పాం. అది మీరు సినిమా చూస్తే మీకు ఎందుకని అర్థమవుతుంది. ఎందుకంటే ఒక సింపుల్ మిడిల్ క్లాస్ లైఫ్ని అంత బ్రహ్మాండమైన రైటింగ్తో అందరికీ అర్థమయ్యేలా, అందరికీ నచ్చేలా ప్రజెంట్ చేయడం చాలా రైటర్స్కి చాలా డిఫికల్ట్ అయిన ఒక ఛాలెంజ్. అది శ్రీ గణేష్ ఈ సినిమాలో చేశాడు. సో ఐఎమ్ అ స్టూడెంట్ ఆఫ్ కే విశ్వనాథ్ గారు అండ్ ఐ నో యు ఆర్ ఆల్సో ఇన్ మెనీ వేస్. సో మళ్ళీ స్టేజ్ మీద ఆయనకు ఒక థ్యాంక్స్ అండ్ హ్యాట్స్ ఆఫ్ సార్. మీరు చేసిన రిస్క్లు కానీ, మీరు జనాలకి నేర్పించిన లైఫ్ కానీ, సాహిత్యం కానీ, మన లైఫ్ స్టైల్, మన కల్చర్ కానీ, అది మీరు చూపించకపోతే ఈరోజు మన సినిమా ఉండేదా, లేకపోతే నాలాంటి ఆర్టిస్టులు సినిమాలో ఉంటామో నాకు తెలియదు. సో నా డ్రీమ్ ఇన్ లైఫ్ ఇస్ మై బిగ్గెస్ట్ గ్రీవెన్స్. నేను తెలుగు సినిమాలో బిజీ హీరోగా ఉన్నప్పుడు నాకు కే విశ్వనాథ్ గారు లేరు, జంజాల గారు లేరు, బాపు గారు లేరు. స్క్రిప్ట్ని నమ్మి ఒక కళాకారుడికి ఒక పాత్ర ఇవ్వటం, ఒక ఆల్టర్ ఈగో చూపించడం, అలాంటి సినిమా నేను చూడలేదు. సో వి ఆల్ మిస్ దట్ వెరీ మచ్ అండ్ ఐఎమ్ సో గ్లాడ్ డైరెక్టర్స్ లైక్ యూ ఆర్ దేర్ టు గివ్ ఆడియన్స్ రియల్ ఫిలిమ్స్ అబౌట్ రియల్ పీపుల్. అండ్ ఇంకో విషయం చెప్తాను, ఈ సెట్లో కానీ ఈ ఫంక్షన్లో కానీ శ్రీ 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 అని వినిపిస్తుంది కదా, మాకందరూ తెలుగులో వీసే శ్రీశ్రీ ఈజ్ ద గ్రేటెస్ట్ రైటర్. సో మాకు శ్రీశ్రీ అంటే అది ఇట్స్ అన్ ఇమోషన్. And I hope you will read Sri Sri. Translation is available. All students should read Sri Sri. English translations unnai. Please chadavandi so you will know how people lived before you. ఎందుకంటే లైఫ్ మనకు ఫస్ట్ టైం జరగట్లేదు. థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి చాలా మందికి మనకంటే గొప్ప వాళ్ళకి జరిగిన లైఫే మనం ఇప్పుడు హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ అన్నట్టు గడుపుతున్నాం. సో ప్లీజ్ రెస్పెక్ట్ అవర్ లిటరేచర్, అవర్ పోయిట్రీ, అవర్ క్లాసికల్ ఆర్ట్స్. అండ్ ఐ హోప్ శ్రీ దట్ యూ విల్
take this tradition forward and give our Telugu audience more films like this, because ikkada unna family audience anedi world lo ekkada ledu. And మేము లాస్ట్ 3 days నుంచి వీఆర్ ట్రావెలింగ్ తమిళనాడు అంతా వీ వెంట్. అక్కడ డే 2 70% 80% ఆడియన్స్ వాజ్ ఫ్యామిలీస్. అండ్ సిద్ధార్థ సినిమాకి జనరల్గా అమ్మాయిలు కానీ ఫ్యామిలీస్ కానీ లేడీస్ కానీ వచ్చి బ్లెస్ చేయడం కొత్తదేం కాదు. ఐఎమ్ వెరీ బ్లెస్డ్ దట్ వే. బట్ ఈ సినిమాకి డే 2 నుంచి మాకు ఫ్యామిలీ ఆడియన్సెస్ రావటం, అది రియలీ ఇట్స్ అ వెరీ పాజిటివ్ ఫీలింగ్. అండ్ ఈరోజు రేపు ఎల్లుండి మేము తెలంగాణ ఏపీలో థియేటర్ విజిట్స్ చేస్తున్నాం. అండ్ ఐ విల్ సెండ్ యూ ద విజువల్స్ ఆఫ్ దాట్ ఆల్సో. మీరే చూస్తారు. ప్రతి సినిమాకి థియేటర్ విజిట్స్ చేయలేం. సినిమా బాగా ఆడుతుంది, హిట్ సినిమాకే థియేటర్ విజిట్స్ జరుగుతాయి, ఎందుకో మీ అందరికి కూడా తెలుసు. సో ఈరోజు రేపు నేను రాజమండ్రి కానీ వైజాగ్ కానీ ఇక్కడ హైదరాబాద్ కానీ మన ఖమ్మం నిజామాబాద్ కానీ వెళ్ళే చోట్లన్నీ అన్ని విజువల్స్లో ఫ్యామిలీస్ ఉంటాయి, అమ్మాయిలు ఉంటారు, చిన్న చిన్న పిల్లలు ఉంటారు. అలాంటిది ఒక ఫస్ట్ వీకెండ్ తర్వాత ఒక క్రౌడ్ చూడటం ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్. అండ్ ఈ సినిమాని సపోర్ట్ చేసిన మైత్రి రిలీజెస్, స్పెసిఫిక్లీ శశి గారికి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే నాకు నా ప్రొడ్యూసర్ తమిళ్లో ప్రామిస్ చేసిందే ఇక్కడ శశి గారు నాకు తెలుగులో ప్రామిస్ చేశారు, విచ్ ఇస్ దట్ ఈ సినిమా లాంగ్ రన్ సినిమా. థియేటర్లో నేను హోల్డ్ చేస్తాను, ఆడియన్స్ మెల్లమెల్లగా థియేటర్కి వస్తారు. ఎందుకంటే అందరికీ తెలుసు కదా, ఈరోజు ఒక ఫ్యామిలీని తీసుకుని థియేటర్కి వెళ్ళి కూర్చుని ఆ సినిమాని బ్లెస్ చేయటం అనేది ఒక చాలా పెద్ద విషయం అయిపోయింది. బికాస్ పీపుల్ హ్యావ్ చాయిస్. ఒకప్పుడు సినిమా మాత్రమే ఉండేది, ఇప్పుడు వీ హ్యావ్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ చాయిసెస్. అందులో మా సినిమాని చూస్ చేసి మీ ఫ్యామిలీని తీసుకుని వస్తున్నారంటే రియలీ థ్యాంక్స్ అండి. అండ్ థ్యాంక్స్ టు మైత్రి ఫర్ టేకింగ్ ఇట్ టు ద ఫ్యామిలీస్ అండ్ ఫర్ హోల్డింగ్ ద ఫిల్మ్ ఫర్ ద నెక్స్ట్ 2 weeks. అండ్ అరుణ్ చెప్పినట్టు ఇది థ్యాంక్స్ మీటే. దీని తర్వాత సక్సెస్ మీట్ ఒకటి ఉంటుంది, నాకు నమ్మకం ఉంది. 2 weeks తర్వాత మేము ప్రాపర్గా అందరు లవ్తో ఆదరణతో మళ్ళీ మీ ముందుకు వస్తామని నాకు నమ్మకం ఉంది. ఈ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్క టెక్నీషియన్ అండ్ ఆర్టిస్ట్కి నేను రుణపడి ఉన్నాను. ఎందుకంటే ఈ సినిమా శరత్ కుమార్ గారు, దేవాని గారు చేయకపోయి ఉండుంటే ఇంత అందంగా వచ్చేది కాదనేది నా ఫీలింగ్. సో ఈ వాసుదేవన్, శాంతి క్యారెక్టర్స్లో ప్రతి ఇంట్లో ఉన్న తల్లిదండ్రిని వాళ్ళు మా కళ్ళ ముందుకు తీసుకొచ్చారు. సో థ్యాంక్ యూ దేవ్యాని గారు, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సచ్ అన్ ఆసమ్ సపోర్ట్ టు మీ. అండ్ మై 40th film, I could not have asked for a bigger gift from anybody than what Sharath Garu and you gave me. So Sharath Kumar Garu ivala, he's not at this event, but he is the pillar of this family. Thank you Sharath sir for loving me like your own son and taking care of all of us. In fact ఈ టూర్ అంతా మేము ఎక్కడికి వెళ్ళినా ఫ్లైట్ నుంచి దిగంగానే బండి ఎక్కటం, వేరే చోట భోజనం చేయటం, హోటల్లో కూర్చుని కబుర్లు చెప్పుకోవటం, he took care of all of us like it was his family. And it was unbelievable. And as is ఆయన కొంచెం he's a giant of a man. And ఆయన షేడ్లో మేమందరూ we were taken care of అని I'm very grateful. So thank you Sharath sir for everything you've done for this film. ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్ట్ మీతా రఘునాథ్ who played ఆర్తి, my sister. చాలామంది అంటున్నారు నా చెల్లిని చూసినట్టుంది, మా ఇంట్లో ఇదే జరిగింది. పోస్ట్ మ్యారేజ్, డివోర్స్ అనే మాటలు ఇవన్నీ డిస్కషన్ పాయింట్స్గా వస్తున్నప్పుడు అలాంటి ఒక టైం పీరియడ్లో దానికి ఒక మంచి సొల్యూషన్, ఒక పాజిటివ్ మోటివేషన్, ఒక విషయం చెప్తున్నట్టు ఆ క్యారెక్టర్ని మిగతా ప్రాణం పోసినట్టు ఐ హవ్ నాట్ సీన్ రీసెంట్లీ. నాకు చాలా టచ్ చేసింది. నా డబుల్ పాజిటివ్ చూసినట్టు అప్పటి నుంచి నేను చెప్తున్నాను ఈ సినిమాలో నాకు ఫేవరెట్ క్యారెక్టర్ అండ్ ఫేవరెట్ పర్ఫార్మెన్స్ తనదే అని. సో కంగ్రాచులేషన్స్ టు హర్, షీఈ్ నాట్ హియర్ టుడే. ఈ సినిమాస్ లైవ్ వైర్ ప్రభు అనే వ్యక్తి లైఫ్లో వచ్చే ఒక బ్లెస్సింగ్. అలాంటి అమ్మాయి ప్రతి కుర్రోడు లైఫ్లో రావాలి అన్నట్టు ఒక క్యారెక్టర్, ఈ ఐషు క్యారెక్టర్ ప్లేడ్ బై చైత్ర జే ఆచార్. తను వచ్చే 4 scenesలోనే అందరి దగ్గర రివ్యూస్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఫిల్మ్ అని మార్క్ తీసుకుంది. నాకు మురుగస్వామి వినాయకుడు కథే గుర్తొచ్చింది. నేను స్కూల్ యూనిఫామ్ వేసుకుని ఎండ్లో 45 దాకా ఈ గెటప్ వేసుకుని సంవత్సరం మొత్తం అన్ని కష్టపడి చేస్తే తను ఇక్కడే వినాయకుడులా పక్కనే నుంచుని 3 scenes చేసి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు తీసుకుని వెళ్ళిపోయింది. నేను ఇంకా వచ్చేటప్పుడు ఆల్రెడీ స్టేజ్ అంతా తీసేసి వెళ్ళిపోయారు, అందరూ ఆ లెవెల్లో ఉంది. బట్ థ్యాంక్ యూ చైత్ర ఫర్ బ్లెస్సింగ్ దిస్ ఫిల్మ్. ఇట్స్ అ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. యూ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ ఇన్ ఇండియా రైట్ నౌ అండ్ యువర్ చాయిసెస్ ఆర్ అమేజింగ్. ఇలాంటి ఒక సినిమా చూస్ చేసుకోవటం, ఇంకో హీరోయిన్ ఉందని తెలిసి 4-5 scenes ఉన్నాయని తెలిసి ఈ సినిమా నేను చేస్తాను నాకు కావాలని వచ్చి చేసింది ఈ సినిమా. అందులో తమిళ్ ఓన్ డబ్బింగ్, తెలుగు ఓన్ డబ్బింగ్, తను కన్నడ అమ్మాయి కాబట్టి ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ అచీవ్మెంట్. సో రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ చైత్ర అండ్ కీప్ రాకింగ్ యాజ్ ఆల్వేస్. ఈ సినిమా ఇమోషనల్ బీట్స్ ఎన్ని రైటింగ్లో ఉన్నాయో అన్ని ఇమోషనల్ బీట్స్ మ్యూజిక్ కంపోజింగ్లో ఉన్నాయి.
and this film needed a prodigy to come into the film. Bombay Jayashree garu abbai Amrit Ramnath. I'm so proud that just like నా 40th ఫిల్మ్లో దేవయాని గారు శరత్ గారు వచ్చారు, సేమ్ వే నా 40th ఫిల్మ్లో అమృత్ రామ్నాథ్ తమిళ తెలుగులో లాంచ్ అయ్యాడనేది నా అదృష్టం. ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ టు హ్యావ్ హిమ్ ఆన్ ద స్టేజ్ విత్ మీ. ఈ సినిమా ఆల్బమ్ కానీ సాంగ్స్ కానీ మీరు లైఫ్ టైం ఒక మైల్ స్టోన్ ఆల్బమ్గా నిలిచిపోతుంది. ఐ హ్యావ్ నో డౌట్ అబౌట్ దాట్. మన ఇండస్ట్రీకి న్యూ టాలెంట్ కావాలి అండ్ ఐ హ్యావ్ నో డౌట్ దట్ అమృత్ రామ్నాథ్ ఒక కొత్త సౌండ్ని, ఒక కొత్త మ్యూజిక్ని మీ అందరికీ ఎవ్రీ ఫిల్మ్లో ఇస్తాడు. కీప్ ఆన్ రాకింగ్ అమృత్, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. దేవా, థ్యాంక్స్ ఫర్ కమింగ్ రా, ఐఎమ్ సో ప్రౌడ్. అండ్ అతనిలో ఉన్న కోపం నాకు చాలా ఇష్టం. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, తెలుగులో హిప్ హాప్ వినట్లేదు సార్ అంటాడు. ఎందుకు ఇలా అంటే అలాగే ఉంటుంది రా, మాకు కూడా అంత ఈజీగా ఏం రాలేదు, ప్రతి దానికి ఒక ఆపోజిషన్ ఉంటుంది, నీ వల్ల కాదు అని చెప్తారు, నువ్వే మోటివేట్ చేస్తూ ముందుకు వెళ్తూనే ఉండాలి. ఆగిపోను నేను ఆగిపోను చిన్న, దేవుడు అడ్డుకున్నా నా శ్వాస లాగుతున్నా అని రాశాడు. యూ హ్యావ్ లాంగ్ వే టు గో అండ్ కీప్ ఆన్ బిలీవింగ్ ఇన్ యువర్ సెల్ఫ్. నువ్వు ఈ సినిమాలో ప్రభు, నేను ఈ సినిమాలో ప్రభు. వీ ఆల్ హ్యావ్ దట్ కామనాలిటీ. కింద పడిపోయినా మళ్ళీ వీ హ్యావ్ టు గెట్ అప్, దులిపేసి ముందుకు వెళ్తూనే ఉండాలి. దట్స్ ఆల్ దెర్ ఇస్ ఇన్ లైఫ్. థ్యాంక్ యూ ఫర్ రైటింగ్ యువర్ ఫిలాసఫీ ఇన్ ర్యాప్. ఈ సినిమాని ఒక ఫ్యామిలీ ఫిల్మ్గా చూస్తున్న నా తెలుగు ప్రేక్షకులు, నేను మళ్ళీ చెప్తున్నాను, మొత్తం మీరే చేశారు. ఇలాంటి సినిమాలు మీకు కావాలంటే మీరే దాన్ని హిట్ చేసి మీరే మీ స్టాంప్ దాని మీద పెడతారు. ఐ హ్యావ్ నో డౌట్ దట్ 3BHK విల్ రిసీవ్ అ లాట్ ఆఫ్ యువర్ లవ్. ఈ 3 daysలో మీరు నాకు పంపించిన మెసేజెస్, నేను థియేటర్లో రేపు ఎక్స్పీరియన్స్ చేయబోయే ఎమోషన్స్, ఇవన్నీ నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. ఎందుకంటే నేను మొత్తం మీరే చేశారు. ఈ ఒక్క ప్రేక్షకుల ముందే చెప్తాను, ఎందుకంటే మొట్టమొదటిసారి నన్ను ఒక హీరో చేసింది మీరే. మన ఇంటి అబ్బాయి, మన సిద్ధు అని మీరే నన్ను సెలబ్రేట్ చేశారు. సో నేను చాలా కాలం నుంచి సిద్ధు యొక్క ఫ్యామిలీ ఫిల్మ్తో మీ ముందుకు వస్తానని ప్రామిస్ చేశాను. ఇది ఆ ఫ్యామిలీ ఫిల్మ్. ఇంతకంటే ఒక ఫ్యామిలీ ఫిల్మ్ నాకు తీయటం రాదు. నేను చాలా చాలా లవ్ చేసి ఈ సినిమాని చేశాను. అండ్ అందులో నాకు మళ్ళీ నా లైఫ్ స్టేజెస్ రీలివ్ చేయడానికి అవకాశం ఇచ్చిన ఈ శాంతి టాకీస్, శ్రీ గణేష్, ఈ ఎంటైర్ ఫిల్మ్ యూనిట్కి నా లైఫ్ లాంగ్ థ్యాంక్స్. ఇది నా 40th ఫిల్మ్ అండ్ ఐ రియలీ హోప్ యూ ఆల్ లవ్ ఇట్ అండ్ సపోర్ట్ ఇట్. అండ్ ఇట్ గివ్స్ మీ మోర్ అండ్ మోర్ మోటివేషన్ టు ఫైండ్ గుడ్ స్టోరీస్ అండ్ టు టెల్ స్టోరీస్ అబౌట్ ద రియల్ పీపుల్. నేను లైఫ్లో చూసిన వాళ్ళ గురించి సినిమాలు తీయటం అండ్ టు నాట్ ఎస్కేప్ ఫ్రమ్ రియాలిటీ బట్ టు లవ్ ఇట్ అండ్ షో ఇట్ విత్ డిగ్నిటీ అండ్ గ్రేస్. అండ్ ఈ సినిమా మీ అందరిలో మీ పేరెంట్స్ని లవ్ చేసే ఒక ఎమోషన్ క్రియేట్ చేస్తుంది. దానికంటే ప్యూర్ ఎమోషన్ ప్రపంచంలో లేదు. సో అమ్మ నాన్నని బాగా వాళ్ళు ఉన్నప్పుడు చూసుకోండి, తర్వాత మీకు ఆ ఛాన్స్ దొరకదు. సో ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ టైం. లైఫ్ ఇస్ షార్ట్, లెట్స్ లివ్ ఇట్. 3BHK సినిమాస్లో ఇంకా రన్ అవుతుంది. ఇట్ విల్ రన్ ఫర్ అ లాంగ్ రన్ థ్యాంక్స్ టు మైత్రి. And I hope that you will make this the big family blockbuster of 2025. Thank you to all of you. నేను మీ సిద్ధుని, ఈ సినిమాలో నేను మీ ప్రభు వాసుదేవన్ని. నేను మిమ్మల్ని థియేటర్లో కలుస్తాను. 3BHK, don't miss it. Thank you so much. వావ్, థ్యాంక్ యూ సో మచ్ సిద్ధార్థ్ గారు. మేము చూస్తూనే ఉంటాము, మీరు తీస్తూనే ఉండండి ఇలాంటి సినిమాలు. సో చిత్తా కానీ ఇప్పుడు 3BHK కానీ, సో ప్లీజ్ కీప్ డూయింగ్ దిస్ వండర్ఫుల్ వర్క్ సిద్ధార్థ్ గారు. మేము ఎదురు చూస్తూ ఉంటాము. అండ్ యాక్చువల్లీ ఈ సినిమా చూస్తున్నప్పుడు ఒక్క చోట టక్కుమని అలా బొమ్మరిల్లు ఫాదర్ కనిపించారు తెలుసా. ఎక్కడ ఫాదర్ కాదు, మామగారు వచ్చి కాఫీ తాగుతావా టీ తాగుతావా అని కాఫీ అని ఆయనే చెప్తారు. సో ఎస్, చెరిషింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ సీన్, ఎవ్రీ డైలాగ్ ఫ్రమ్ 3BHK. లుకింగ్ ఫార్వర్డ్. చూడండి వాళ్ళందరూ థియేటర్స్లో ఫ్యామిలీతో సహా వెళ్ళి చూడండి.